పెసర దోశ తయారు చేయడానికి ముందుగా మనం ఒక కప్పుతో 2 సార్లు పెసలు తీసుకోవాలి. అంటే 2 కప్పుల పెసలకి 1 కప్పు మినపప్పు, 1 కప్పు బియ్యం తీసుకోవాలి. కొంచెం మెంతులు, వీటిని ఒక బౌల్లోకి వేసుకొని ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. చూసారా, 2 కప్పుల పెసలు, 1 కప్పు మినపప్పు, 1 కప్పు బియ్యం, కొంచెం మెంతులు, వీటిని ముందు శుభ్రంగా కడిగి పెట్టిన తర్వాత అవి మునిగే వరకు వాటర్ పోసి నైట్ అంతా మనం నానబెట్టుకోవాలి. అవి నైట్ అంతా బాగా నానితే ఉదయాన్నే వాటిని మిక్సీ పట్టుకుంటే మనకి పెసర దోశలు వేసుకోవడానికి పెసరపిండి రెడీ అవుతుంది. ఇక్కడ నేను వాటర్ పోసి వాటిని శుభ్రంగా కడిగి నైట్ నానబెడుతున్నాను. ఉదయాన్నే లేచి మిక్సీ వేసుకుందాం. చూసారా, ఇలా శుభ్రంగా కడిగి వాటిని నానబెట్టుకోవాలి. వీటిని కడగాలి. ఇప్పుడు ఇలాగా కలిపెట్టుకుంటూ కడగడం అయిపోయింది. ఇప్పుడు నేను నైట్ అంతా నానబెట్టాను వాటిని. ఉదయాన్నే లేచి ఆ వాటర్ అన్నీ వంచేసి మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్లో వాటిని మిక్సీ పట్టుకుందాం. చూసారా, ఇది ఉదయాన్నే వీటిని మళ్ళీ ఒకసారి ఆ వాటర్ వంచేసి కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకుందాం. వీటిలో నేను అల్లం ముక్కలు కొంచెం, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలు దోశ మీద వేస్తే పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి దానిలోనే వేస్తే కొంచెం కారం తగులుతుంది. కాబట్టి ఇది ఉదయాన్నే అప్పుడప్పుడే రుబ్బి వేసుకుంటాం. కొంచెం పిండి చప్పగా ఉంటుంది కాబట్టి ఈ పచ్చిమిరపకాయలు కూడా వేస్తే కొంచెం బాగుంటుంది టేస్ట్ అని నేను అల్లం, పచ్చిమిర్చి కూడా మిక్సీలో వేసి దాంతోపాటు కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నానండి పిండి అంతా. ఇక్కడ పిండి అయితే మిక్సీ పట్టుకోవడం అయిపోయింది. దీనిలోకి చట్నీ చేసుకుందాం. చట్నీకి నేను కొంచెం పచ్చి కొబ్బరి, దోరగా వేయించుకున్న మిరపకాయలు, కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, వేయించి పట్టుకున్న వేరుశనగపప్పు, కొంచెం సాల్ట్, వీటన్నింటినీ మిక్సీ వేసుకుందాం. వీటన్నింటినీ మెత్తగా మధ్యలో సరిపడా వాటర్ వేసుకొని మీకు ఎంత క్వాంటిటీలో అంటే థిక్గా కావాలా లేదంటే పల్చగా కావాలో వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని తాలింపు వేసానండి. తాలింపులో కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసి తాలింపు వేసుకొని చట్నీలో కలిపెట్టుకున్నాము. ఇక్కడ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకుందాం. ఇందాక చూసిన మిక్సీ పట్టుకున్న పిండి ఇలా ఉండాలండి. వాటర్ సరిగ్గా దోశ వేయడానికి సరిపడా దోశ పిండిలాగా ఉండాలి. దానిలో పైన వేసుకోవడానికి నేను కొంచెం క్యారెట్ తురుము, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు పిల్లలు అవన్నీ వేస్తే తినరు అనుకుంటే మనం ముందే అల్లం, పచ్చిమిర్చి వేసేసాము కాబట్టి డైరెక్ట్గా దోశ వేసేసి ఉత్త దోశ అయినా ఇవ్వచ్చండి. లేదు అంటే కొంతమంది పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలతో పాటు అల్లం ముక్కల్ని కూడా పైనే చల్లుకుంటారు మిక్సీలో వేయకుండా. మీరు ఏది కావాలంటే అది చేయొచ్చు. నేనైతే ఇలా చేస్తున్నాను. ఇలా ఉత్త దోశ వేసైనా పిల్లలకి ఇస్తే పిల్లలు తింటారు. ఇప్పుడు ఎండాకాలంలో ఈ పెసర దోశలు బాడీకి చల్లగా ఉంటాయండి. ఎప్పుడైనా ట్రై చేయండి. ఎప్పుడన్నా ఒకసారి తింటే టేస్టీగా ఉంటాయండి. అలానే ఎక్కువ తినేయకండి. అంటే మామూలు దోశలు ఒక 2-3 తింటే ఇది 1-2 తింటేనే సరిపోతుందండి. ఇవి తినేటప్పుడు టేస్ట్గా ఉంటాయి. లోపల పొట్టలోకి వెళ్ళాక అరగడం చాలా స్లోగా జరుగుతుంది. అందుకే అవి 2 తింటే ఇది 1 తినండి. ఇలా బాగా కొంచెం దోశ వేగిన తర్వాత ఆయిల్ వేసుకొని తిరగదిప్పుకోవాలి. తిరగదిప్పిన తర్వాత పెనంకి అతుక్కోకుండా ఉన్న తర్వాత తీసేసుకోవాలి. ఇక్కడ నేను అదే చేస్తున్నాను. దోశ వేసిన వెంటనే ఆయిల్ వేస్తే అది రోస్ట్ అయినట్టు కొంచెం అనిపించదండి. దోశ వేశాక ఒక 1 మినిట్ అలా ఆ దోశని కొంచెం ఉడకనిచ్చి తర్వాత ఆయిల్ వేసి తిప్పుకోండి. అప్పుడు బాగా వస్తుంది. మీకు ఎంత పెద్ద దోశ కావాలంటే అది మీరు రౌండ్గా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మీరు తిప్పి ప్రయోగాలు చేసి వేసేసుకోవచ్చు దోశని. ఇక్కడ ఇదైతే నార్మల్ దోశ. ఇప్పుడు నేను ఆనియన్, కొత్తిమీర, క్యారెట్ వేసి ఎలా వేయాలనేది నేను చూపిస్తాను. ఇక్కడ మామూలుగానే దోశ వేసేసుకొని దానిపైన
కొత్తిమీర, ఆనియన్, క్యారెట్ తురుము వేసుకోవాలి. మీకు ఏది ఇష్టమైతే అది. నేనైతే ఇవన్నీ వేసాను. క్యారెట్ ఎలాగో విడిగా ఇస్తే పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి దీనిలో అలా వేస్తే తెలియకుండా పెట్టేయచ్చు అనేసి వేసాను. ఇలా సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు, దానిపైన కొత్తిమీర, క్యారెట్ అలా వేసేసి బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసినప్పుడు డైరెక్ట్గా దోశని తిరగేయకూడదండి, ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఊడిపోతాయి. సో అందుకనే దోశని మడుచుకోవాలి, అప్పుడు అవి పోకుండా బాగా వేగుతుంది. ఇలా ఆయిల్ వేసిన తర్వాత దాన్ని మధ్యలోకి మడిచి బాగా వేగే వరకు ఉంచుకొని తర్వాత తీసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన వేడివేడి పెసరట్టు రెడీ. దీనిలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీ, కారం, కొబ్బరి కారం కానీ లేదంటే దోశలో తినే కారపొడి కానీ ఏదైనా వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉండే టేస్టీ పెసరట్టు దోశ బ్రేక్ఫాస్ట్కి రెడీ. మీరు ట్రై చేయండి మీ ఇంట్లో ఒకసారి. నేనైతే ఇలాగే చేస్తానండి ఎప్పుడు. మీరు ఇంకేదైనా ప్రొసీజర్ ఫాలో అవుతారా, ఇంకా వెరైటీగా చేస్తారా అనేది తప్పకుండా చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.